అమ్మా ఆ, గా అవి ఊకే చెప్తావు కదా నీకు ఇట్లా దయ్యం స్టోరీ ఆ, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ జరిగింది ఆ? ఆ. నీకు దయ్యం కనబడ్డదా నువ్వు కదా అవును, చిన్నప్పుడు కనబడ్డ దయ్యం. అది చెప్పు ఒకసారి నాకు స్టోరీ మంచిగా డీటెయిల్గా. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చెప్తా. అయితే ఇక అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చిన్నప్పుడు బడికి పోయినాం. నైట్ బడికి ఫ్రెండ్స్తో పోతాన్నాం. పోయి రాగా ఇక ఆ రోజు నైట్ బాగా బడా? నైట్ బడికి పోయినాం అన్నట్టు. నైట్ బర్డ్ ఎక్కడిది? నైట్ బడి అప్పుడు పొద్దంతా స్కూల్కి పోదామంటే ఇక మామయ్య ఇట్లా చిన్నోడు ఉండే పట్టుకున్నాడు ఉన్నా అని నైట్ బడికి పోయినా. నైట్ బడికి పోతే మా ఫ్రెండ్స్ తోని. అంటే ఎవరెవరు? అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అది మంజుల చిన్నమ్మ, తార చిన్నమ్మ అని ఉండే. ముగ్గురం పోయినాం. ఊకే నైట్ బడికి పోదాము, తొందరనే అత్తం, ఇక దూరం ఉంది కొంచెం అని 9 గంటలకు 8:30 పంపించేది సారు మేడం. ఇక మళ్ళా ఆ రోజు 10 అయింది. మరి మామయ్య రాలేదా? నాకు ఇంట్రెస్ట్ పోయింది, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మామ చిన్నోడేనా. పిన్ని అప్పుడు చిన్నదే, ఇద్దరు చిన్నోళ్ళే. ఇక మేము ఆ రోజు 10 అయింది అన్నట్టు, నైట్ ఎక్కువ కొంచెం రాత్రి అయింది. అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అది టైం 7 గంటల నుండి 9 గంటల వరకే. కానీ ఇక కొంచెం లేట్ అయింది అన్నట్టు, పాఠం అయిపోయారు. మేము ఆ రోజు లేట్ అయింది అన్నట్టు కొంచెం. అయ్యో ఎట్లా పోదామే మనకు భయం అయితే వచ్చి ఇంటికి పోయే వరకు అని భయపడుకుంటూనే అత్తంటే కొంచెం దూరం వచ్చేసరికి ఒక మూలు ఉన్నది ఆడ మంగళోళ్ళ మూల అని. ఆ మూల కాడ ఒక ఆమె చనిపోయింది అన్నట్టు. వాళ్ళు మంగళోళ్ళ పిల్ల తల్లి చచ్చిపోతే ఇక ఆడ మేము అంటే తెల్లగా బట్టలు వేసుకొని, చీర కట్టుకొని, తెల్లగా జాకెట్ వేసుకొని, ఎంటికలు ఇరవోసుకొని ఇక అక్కడనే కథం ఆ మూల మీద ఇట్లా నిలబడ్డాం. అంటే ఇటు నుంచి పోతుంటే ఇట్లా వేరే మూలల సైడ్ ఉన్నదా, మీరు ఒక సైడ్ నుంచి? మేము ఇటు నుండి వస్తాను. అంటే ఇట్లా మూల ఉన్నది, ఆ మూల మీద వెళ్ళింది. మేము ఇటు సైడ్ ఉన్నాం. ఇంత దూరాన ఉన్నాక అబ్బా మనకు ధైర్యం వచ్చిందే, మంచిగా మనిషి. ఎంతమంది ఉన్నారు మీరు? ముగ్గురం. అబ్బా ఒక ఆమె అక్కడ ఉన్నదే, పెద్ద ఆమె, మనకు ధైర్యం, మనతో ఇంటి దాకా వస్తుంది కావచ్చు, అటు సైడ్ వస్తుంది కావచ్చు అని మేము ముచ్చట్లు పెట్టుకున్నాం. మంచిగా ధైర్యంగా అత్తంటే ఏమున్నది ఆ మూల మీద కథ ఇట్లా చూసింది, అటు ఇటు చూసి ఆన్యమయమే ఇటు వస్తుంది కావచ్చు అని మేము అనుకున్నాం. ఆన్యమయమైన వాళ్ళే అయ్యో అది ఆమె అటే పోతుంది కాదే, మన ఇంటి దాకా వస్తుంది అని మనం అనుకుంటువి అని మేము ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చే వరకు అటు పోతలేదు, ఇటు వస్తలేదు. అయ్యో ఏంది మరి ఇటు పోయింది అని ఇక భయపడుకుంటా ఇంటికి వచ్చినాం. అంటే ఎట్లున్నది ఆమె? తెల్లగా చీర కట్టుకున్నది, తెల్లగా జాకెట్ వేసుకున్నది, కాళ్ళు వెనుకకున్నాయి, ఇక వెంట్రుకలు ఇరవోసుకున్నాయి, మంచిగా తెల్లగా ఉన్నది మనిషి. మరి ఆమె అప్పుడే ఎవరైనా స్నానం చేసి బయటకు వచ్చి చూస్తారా? ఇదేంటైతే అరే నీ అబ్బా లేదు, స్నానం చేసి బయటికి గంట రాత్రి 10 గంటలకు స్నానం చేస్తారా? 10కి రాత్రి? 10 అయింది రాత్రి. 10కి రాత్రి అప్పుడు మరి అప్పుడు 7 గంటలకు 8 గంటలకే వండుకుంది. ఇక అయినాక మేము ఇంటికి పోయినాం. ఇంటికి పోయి ఇక అమ్మమ్మతోని తాతతోని గిట్లా కనబడ్డది, భయమైంది. మేము భయపడుకుంటా అంటే ఒక ఆమె కనబడ్డది, కానీ మాకు ఇటు ఇంటి దగ్గర కత్త అనుకుంటే రాలే, అటు సంధిలో కనబడతలేదు, ఇటు రాలే, మరి ఎటు పోయిందో అని మేము అన్నాం. మేమంటే అయ్యో పొలగాళ్ళు దయ్యం తిరుగుతుందట అందరు అన్నారు. మేము అందుకే భయపడుతున్నాం. మొన్న ఆమె చనిపోయిన కాడ నుంచి దయ్యమే తిరుగుతుందట
దయ్యమే కాచుకోవాలి ఇంకా నయ్యం మీకు పట్టలే చెయ్యలే గజ్జు అన్నారా మరి భయపడ్డరా అంటే మేము అట్టిగా రాత్రి అయిందని భయపడుకుంటా వస్తాను దయ్యం అని మాకేం తెలుసు దయ్యం అని తెలియదే అని నేను అన్నా అయ్యో ఇంకా నయమేం జనుకుతనైతే ఎట్లుంటదా అని ఇక గుడ్డు దింపేసారు. అంటే ఏంటి స్టోరీ ఏంటిది? ఎవరు చనిపోయారు? ఎట్లా? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఆడ మంగళ ఆమె అనిపోయిందట, నాకు పూర్తిగా తెలియదు. అట్లా చిన్నదాన్నే కదా, చెప్పినాక ఇక భయం అయింది. ఇక బడికే పోలే, ఇక పొద్దంతా బడికే పోయినా. గట్ల జరిగింది అన్నట్టు. అప్పుడు దయ్యాలు ఉండే. ఇప్పుడు కనిపించిందా మరి పెద్ద అయినాక మీ ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద అయినాక ఉన్నారు కదా. అది గుర్తు చేసుకున్నారా? చేసుకుంటాం కలిసినప్పుడు. ఏమనుకున్నారు? అబ్బో చిన్నప్పుడు ఇట్లయిందే, ఘోరం అయింది, అది దయ్యం అని తెలియక మనిషి అనుకుంటాం మనం. ఇంకా నయ్యం మనకు తోడుంటదని మనం ధైర్యంగా అబ్బా ఒక ఆమె అవుతున్నది అనుకుంటే అదే దయ్యం అని గుర్తు చేసుకొని అవుతాం. ఇక అట్లా అయిందంట మొత్తానికి అయితే అట్లా అయింది. మరి దయ్యాలు ఉన్నాయంటవా? దయ్యాలు ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత ఆలోచించింది. ఇక స్పష్టంగా చూసినా కాళ్ళు వెనుకకే ఉన్నాయి. కింద పడదా అట్లా వెనుకకుండే? దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా, నీకు చదివే లేదు.